ఒక ఇంపార్టెంట్ వీడియో దీనికి సంబంధించి కొంత వైరల్ అవుతా ఉంది. సో ఏంటి అంటే ప్రాక్సీ చేసుకునే వాళ్ళకి ఇక పండగే ఇక ఇంటర్వ్యూస్ చాలా ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. అండ్ దీని గురించి కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది ఇన్స్టా రీల్స్ ఇవి కూడా చూశాను. ఇంతకుముందే దీని గురించి డిస్కషన్ వచ్చింది. బట్ ఇది అనవసరంగా దీన్ని పాపులరైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో అని చెప్పి నేను దాని గురించి మాట్లాడలేదు. బట్ ఈరోజు అయితే ఖచ్చితంగా మనం మాట్లాడకపోతే వేరే వాళ్ళు దీని గురించి మాట్లాడుతూ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎడిషనల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ప్రాక్సీ ఇంటర్వ్యూలు చాలా ఈజీగా అయిపోతాయి. జస్ట్ మనం క్లోన్ చేసేసి మన బదులు ఇంకొక పర్సన్ని మనము ఇంటర్వ్యూ అంటే లిప్ సింక్లో ఎక్కడ దొరకరు ఇక. ఎందుకంటే మీ క్లోన్ ఇంకోటి రెడీ అవుతుంది. మొత్తం ఎంటైర్ థింగ్ కూడా ఆన్సర్లు కూడా యూజింగ్ ChatGPT ఆటోమేటిక్గా యాక్యురేట్తో ఆన్సర్లు చెప్పేస్తుంది. సో ఇక ప్రాక్సీ ఇంటర్వ్యూలు ఫెయిల్ కావు, 100% ఫెయిల్ కావు అనేది చాలామంది ఇప్పుడు డిస్కషన్ అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ నా మీద కోపం కూడా వస్తుంది కొంతమందికి. అరే జరుగుతున్నాయి ఓకే, మీరెందుకు దాన్ని పబ్లిక్లో మాట్లాడుతున్నారు అనొచ్చు. ఆల్రెడీ ఇది పబ్లిక్లోనే ఉంది, నేను మాట్లాడడం కాదు, నేను జస్ట్ నా ఒపీనియన్ దీంట్లో షేర్ చేస్తూ ఉన్నాను. సో ప్రాక్సీ చేసుకునే వాళ్ళు పండగే ఇంటర్వ్యూలు ఇక లిప్సింగ్ ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు. సో ఇక్కడ ఏంటి అంటే మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకోకుండా సబ్జెక్ట్ నేర్చుకోరు, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఇష్టపడరు, తర్వాత ఇంటర్వ్యూస్ కూడా క్రాక్ చేసి యూజ్ ఏఐతో మీరు ఆన్సర్లు చెప్పేస్తున్నారు. రేపు జాబ్ ఎలా చేస్తారు? రియల్ టైం ప్రాజెక్ట్స్, స్టాండప్ కాల్స్ ఎలా మేనేజ్ చేస్తారు? ప్రాజెక్ట్లో వర్క్ చేయాల్సింది ఏం వర్క్ చేస్తున్నారు, ఏం సమాధానం చెప్తారు మీరు? దాన్ని కూడా మీరు ఏమైనా మీ బదులు ఇంకొక 3D ఏమైనా పంపించి దాని ద్వారా మీరు ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తారా? నాకు అర్థం కాని విషయం. అరే ఒక పక్క కంపెనీస్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఏఐ మీద ఫోకస్ చేద్దాం, మ్యాన్ పవర్ తగ్గిద్దాము, ఆటోమేషన్ వచ్చేస్తా ఉంది, చాలా ఫోకస్ చేస్తా ఉంటే సబ్జెక్ట్ నేర్చుకొని ఎలా మనం ముందుకు వెళ్ళాలి, ఎలా ప్రపంచంతో పోటీ పడాలి అనేది వదిలేసేసి ప్రాక్సీలో కూడా మళ్ళీ ఏఐ వాడేస్తాను. సింపుల్ థింగ్, ఇంటర్వ్యూ క్రాక్ చేయడం అంటే ఏంటి? మీకు ఆ సబ్జెక్ట్ మీద పూర్తిగా అవగాహన ఉంటే దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, అది మీరు ఆన్సర్ చేయలేనప్పుడు ఇది ఏ విధంగా వర్కౌట్ అవుతుందని మనం ఆలోచించాలి. ఈ రోజుకి నాకు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ రూపంలో చాలా మెసేజ్లు వస్తున్నాయి, బ్యాక్ డోర్ మెమోస్ పై వస్తూనే ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం నేను ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలి, నేను ఆ కంపెనీలో జాయిన్ అవ్వాలి అడుగుతూనే ఉన్నారు. ఇది జెన్యూనా కాదా చెప్పండి, మీరు క్రాస్ వెరిఫై చేయండి, చెక్ చేయండి, మీకు ఏమైనా ఈ లిస్ట్ వచ్చిందా? అరే ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాము? జనరల్గా ఏంటి అంటే ప్రాక్సీ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఇక పండగే. కానీ ఇంకొక విషయం ఏంటి అంటే జాబ్ వచ్చిన తర్వాత జాబ్ చేయకపోతే కూడా సినిమా కనిపిస్తుంది, కష్టంగానే ఉంటుంది. సబ్జెక్ట్ నేర్చుకోండి, రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. అంతేగాని సబ్జెక్ట్ ఏం నేర్చుకోకుండా డైరెక్ట్గా నేను కంపెనీలోకి వెళ్తానంటే మనకు జాబ్ వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, మీరు గుర్తుపెట్టుకోండి. జాబ్ వచ్చిన వాళ్ళు నాకు జాబ్ వచ్చింది, నాకు బ్యాక్ డోర్లో జాబ్ వచ్చింది, నా ప్రాక్సీలో జాబ్ వచ్చింది, నా ఇంకో రకంగా వెళ్తే అడ్డదారుల్లో నేను వెళ్ళి జాబ్ తెచ్చుకున్నాను అంటున్నారు. కానీ జాబ్ పోయిన వాళ్ళు చెప్పలేరు, అందుకని మనం దాని గురించి అంతగా తెలియదు. ఇంకొక స్టూడెంట్ అంటాడు, మా ఫ్రెండ్ 4 సంవత్సరాల నుంచి బ్యాక్ డోర్ జాబ్లో జాయిన్ అయ్యి చేస్తున్నాడు, మేబీ చేస్తుండొచ్చు 1 or 2 అలా అని చెప్పి అంతమంది మోసపోయారు. రీసెంట్గా ఒక కంపెనీ కూడా ఒకటి వచ్చింది, దాదాపు 700 మందిని, ఆ కంపెనీ నేమ్ అనేది పూర్తిగా అది పబ్లిక్లోకి రాలేదు కానీ నేను చెప్పలేకపోతున్నా, కానీ బెంగళూరులో ఉండే కంపెనీ అది MMJ. ఓకే, ఆ MMJ బదులు మీరు ఏం పెట్టుకుంటారో మీరు ఆలోచించుకోండి. ఆల్టర్నేటివ్ ఇండైరెక్ట్గా చెప్తున్నాను నేను. నాకు ఖచ్చితంగా విత్ ప్రూఫ్స్ వచ్చుంటే ఖచ్చితంగా నేను కూడా పబ్లిక్లో మాట్లాడడానికి అవకాశం ఉండేది. నాకు 100% యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం ఇంకా కొంత డౌట్ అనేది ఉంది. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ మెసేజ్ చేశారని నేను ఇమీడియట్గా దాని గురించి కూడా విత్ ప్రూఫ్స్ ఉన్నాయన్నా అని కూడా అన్నారు. బట్ నేను దాని గురించి ఇండైరెక్ట్గా చెప్తున్నాను, జరుగుతుంది. ఓకే, ఇట్లా చేశారన్నా అని చెప్పి మీరు దీని గురించి అందరికి చెప్పండి అని కూడా నాకు మెసేజ్ చేశారు. చెప్పి కూడా 3-4 days అవుతుంది నాకు. అంటే నా కమెంట్స్ మన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి ఒక స్టూడెంట్ కమెంట్ చేశాడు, అదిగో ఇతని డీటెయిల్స్ అని, అతని డీటెయిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. స్కిల్స్ మీద మనము ఫోకస్ చేయాలి, స్కిల్స్ మీద కాకుండా అడ్డదారుల్లో ఫోకస్ చేస్తే ఫ్యూచర్ ఉండదు. కష్టపడడం అలవాటు చేసుకోండి. ఎన్ని ఇంటర్వ్యూస్ 100 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారా, రాలేదా జాబు, 101 ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవ్వండి. దట్స్ ద స్పిరిట్. అసలు జాబ్లే రావట్లేదా, ఓన్ టాలెంట్ ఏదైనా కంపెనీ పెట్టి చూడండి. ఎక్కడ కూడా ఆగొద్దు, లైఫ్లో కెరియర్లో ఎప్పుడు ఆగొద్దు, కష్టపడతానే ఉండాలి, ప్రోగ్రెస్ అవుతానే ఉండాలి. ఓకే, ఇది ఒక్కసారి ఆలోచించండి. మీకు అందరికీ చెప్తా ఉన్నాను, ఇలాంటి షార్ట్ కట్లు వద్దు. ఒకవేళ షార్ట్ కట్ ఉంది అంటే ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. ఓకే, ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.